పాండవులు వనవాసం చేసినప్పుడు రుక్మిణి శ్రీకృష్ణుడు కలిసి అక్కడ అడవులకి వెళ్ళారట పాండవుల్ని ఒకసారి చూద్దామని. వెళ్ళినప్పుడు రుక్మిణి అడిగిందిట ద్రౌపదిని, ఒక్క భర్తతోనే మేము సాల్లేకపోతున్నాము, ఐదుగురు భర్తల్ని నువ్వు ఎంత బాగా ట్యాకిల్ చేస్తున్నావు, అసలు ఏంటి రహస్యం, చిట్కాలు చెప్పవా అన్నట్ట. అన్నప్పుడు ద్రౌపది చెప్పిందిట, 5 చిట్కాలు చెప్పిందిట. దాంట్లో నేను మీకు ఇప్పుడు 2 అయితే చెప్తాను. ఏంటంటే, ఫస్ట్‌ది, పళ్ళు తోముకోకుండా ఎట్టి పరిస్థితిలో నీకు బాగా నచ్చిన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడకూడదట. అలా మాట్లాడితే ఎక్కువ ద్వేషం, గొడవలు జరుగుతాయట. అండ్ రెండోది, పిరుదులు దాటి ఎప్పుడు జుత్తు అన్నది ఉండకూడదు, జడ ఉండకూడదు. ఎందుకంటే అలా దాటి ఉండడం వల్ల అవమానాలు, అప్పులు అది వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుందిట. సో అందుకని చెప్పేసి అలా చెప్పిందిట. నేను ఇప్పుడైతే 2 చెప్పాను, నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను. ఈ రోజైతే నెయ్యి మనకి ఇంటర్నేషనల్‌ది మనకి వచ్చింది డెలివరీ అన్నమాట. సో మన దగ్గర హెల్దీ మామ్స్ లో ఇంటర్నేషనల్ డెలివరీ కూడా ఉందని మీకైతే చెప్పాను. మనకి డొమెస్టికే కాకుండా బయటకు కూడా ఇస్తూ ఉంటాను. సో ఈ రోజు మనకి మలేషియా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సింగపూర్ వచ్చింది, మలేషియా వచ్చింది, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా చాలా వచ్చున్నాయండి. సో అందరికీ అయితే పార్సిల్స్ రెడీ అయిపోయి, ఇంత ప్యూర్ ఘీ ఎవరు కాదంటారు చెప్పండి. మన హెల్దీ మామ్స్ ఇంట్లోనే తయారు చేసి చంటి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టగలిగేది. దేవుడికి కూడా మనం ఎప్పుడు శుభ్రమైన నెయ్యే వాడాలండి. ఆ మామూలు దేవుడి నెయ్యి ఇచ్చేయండి అని అంటూ ఉంటాం, అది ఎప్పుడు తప్పేనండి. ఏముందండి, మహా అయితే ₹10 తేడా, అంతే కదా. సో నేనైతే అలాగే చేస్తానండి. ఇంట్లో నేను తినేదైనా సరే పిల్లలకి నెయ్యి అనేది ఖచ్చితంగా పెట్టాలండి. ఈవెన్ రోజుకి 1 స్పూన్ అయినా వాళ్ళకి ఉండేలా భోజనంలో చూసుకోవాలి. వాళ్ళకే కాదండి, మనకు కూడా. మనకి గట్ హెల్త్ అయితే బాగుపడుతుంది నెయ్యి తిన్న, అందులో ఆవు నెయ్యి.